హాయ్ ఆల్, రీసెంట్గా మనము ఫ్రాంచైజీ సంబంధించినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. సో అదేవిధంగా ఫ్రాంచైజీలు ఎన్ని రకాలు ఉంటాయి కూడా చెప్పాను. అయితే దానికి చాలా మంది కూడాను బెస్ట్ ఫ్రాంచైజ్ ఐడియా ఉంటే చెప్పండి అని చెప్పి అడిగారు. సో మీ అందరి కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇవాళ నేను ఒక 5 బెస్ట్ ఫ్రాంచైజీల గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. ఇవాళ మనము ఒక 5 బెస్ట్ ఫ్రాంచైజీల గురించి తెలుసుకుందాం. సో ఏంటి అంటే ఒక నానుడు ఉంది కదా, సో తిండి, బట్ట, ఇల్లు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి అండ్ వేసుకోవడానికి క్లోత్స్ ఉంటే చాలు. సో కాబట్టి మీ యొక్క బిజినెస్లో కూడాను ఇటువంటివి మీరు ఎంచుకోండి. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే సో దీనికి సంబంధించి తిండి, బట్టలు అండ్ హౌస్, వీటికి సంబంధించి ఏ బిజినెస్ చేసినా కూడాను మీరు మంచి ప్రాఫిట్ని పొందవచ్చు. సో అయితే ఇందులో భాగంగా ఏంటి అంటే నెంబర్ 1 వచ్చేసి ఫుడ్. సో ఫుడ్కి మన ఇండియాలో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కూడాను ఆ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఫుడ్ని మీరు టేస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి నేచర్లో అందరూ కూడాను ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, సో అందరూ కూడాను ఈ యొక్క ఫుడ్ వైపు ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు కనుక మంచి ఫుడ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. దీనికి సంబంధించి చాలా రెస్టారెంట్స్, సో పాడేస్ కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కృతంగా అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడాను మీకు కొన్ని ల్యాక్స్లోనే ఖర్చు అవుతుంటాయి. మినిమం 30 lakhs, 40 lakhs, 1 crores కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాబట్టి అంత ఖర్చు కాకుండా తక్కువ పెట్టుబడిలో కూడాను ఎవరైతే ఫేమస్ అయ్యారో సో వాళ్ళతో మీరు మాట్లాడుకొని సో వారి దగ్గర నుంచి ఒక ఫ్రాంచైజ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో, పొటాటో రెస్టారెంట్ గచ్చిబౌలిలో ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి అతను కూడా ఫ్రాంచైజ్ ఇస్తానని చెప్పడం జరిగింది ఆ రోజు మన ఇంటర్వ్యూలో భాగంగా. సో అవేంటంటే తక్కువ రేటుకి మీకు ఫ్రాంచైజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదనే కాదు, ఏదైనా సరే కూడా ఒక మంచి పేరు వచ్చిన తర్వాత వారితో మాట్లాడుకొని సో ఫుడ్ ఎవరైతే ఆ రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజ్ ఇస్తున్నారో వారితో మాట్లాడుకొని మంచిగా తీసుకోండి. సో ఇందులో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫుడ్ అని నేను చెప్తాను. సో దీనికి సంబంధించి లైసెన్సులు కావచ్చు, అసలు బిజినెస్ ఎలా మొదలు పెట్టుకోవాలి, ఎటువంటి ఒడిదుడుగులు ఉంటాయి ఏంటి అన్నీ కూడా క్లియర్గా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బెస్ట్ ఐడియా కదా. సో మీరు సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకొని దానిలో మీరు ఒడిదుడుకులు చూస్తూ సో ప్రాఫిట్ వస్తుందా లేదా అని చెప్పి బాధపడే కంటే ఆల్రెడీ ఒక ఫేమస్ ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి ఒకటి తీసుకొని మీరు చేస్తే బాగుంటుంది. ఈ విధంగా ఫుడ్ మంచిగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక నెంబర్ 2కి వెళ్ళిపోదాం, టీ ఫ్రాంచైజెస్. సో మనం చూసినట్టే ప్రస్తుతం టీ టైమ్ అని చెప్పి, తర్వాత కాజు కేసర్, చాలా టీకి సంబంధించినటువంటి చాలా ఫ్రాంచైజ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు టీ వాళ్ళతో కూడా మాట్లాడుకొని సో టీ ఫ్రాంచైజ్ వాళ్ళతో ఇంకో బిజినెస్ సంబంధించి మేము చేస్తామని చెప్పుకుంటే సో వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు ఇనిషియల్గా. అండ్ మీకు వాళ్ళు సెటప్ కూడా వాళ్ళే చేస్తారు, ఇంకా రా మెటీరియల్ కూడా వాళ్ళే ఇస్తారు. సో మనం అన్నింటికి సంబంధించినటువంటి బిజినెస్లకి వీడియోస్ కూడా చేసేయడం జరిగింది. సో మీరు మన ఛానల్లో క్లియర్గా చూడవచ్చు. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు టీ ఫ్రాంచైజ్ బిజినెస్ కూడా తీసుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. ఎందుకంటే దీనికి వచ్చేసి ఎక్కువ స్పేస్ కూడా అవసరం ఉండదు. మినిమం 100 నుంచి 150 square feet ఆఫ్ ప్లేస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక నెంబర్ 3కి వెళ్ళిపోదాం. సో క్లోత్స్, సో బొటిక్స్ కావచ్చు, క్లోత్ షోరూమ్. సో బట్టలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఒకప్పటి రోజుల్లో జస్ట్ ముంబై, ఢిల్లీ ఇక్కడే బట్టలు అనేవి అమ్ముతారు, సో అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి అన్నట్టు ఒక నానుడు ఉండేదన్నమాట. సో చాలా ఒక 20 ఏళ్ల క్రితం సో అందరూ కూడాను అక్కడికి వెళ్ళి కొని తెచ్చుకునేవారు. సో అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రోజులో మనం చూసినట్టయితే అడుగడిగిన క్లోత్ షోరూమ్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా బొటిక్స్, సో మెన్స్ డిజైనర్ వేర్స్, ఆ తర్వాత ఉమెన్ డిజైనర్ వేర్ అని చెప్పి కొత్తగా రావడం జరిగింది. సో మీకు ఉన్నటువంటి ఫ్యాషన్ సెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఉపయోగించుకొని దానికి కొంచెం పదును పెట్టి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడమే తెలివిగా. దట్స్ ఇట్ గైస్. దీనికి సంబంధించి మీరు మంచిగా ప్రమోషన్స్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ని కూడా మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి కూడా క్లోత్ షోరూమ్స్ మనం చూస్తున్నట్లయితే మార్కెట్లో చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయి. వాటితో మీరు మాట్లాడుకొని ఒక ఫ్రాంచైజీని కూడా మీరు తీసుకొని మీ ప్లేస్లో మీరు లాంచ్ చేసుకోవచ్చు. క్లోజ్ కాబట్టి మీరు మినిమంలో స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ పెద్ద షోరూమ్ లాగా పెట్టుకోవాలనుకుంటే మీకు క్రోర్స్లోనే ఖర్చు అవుతుంది కాబట్టి సో అది కూడా మీరు చూసుకొని సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో లేదు స్మాల్ స్కేల్లో కనుక పెట్టుకుంటాము అనుకునేటైతే మీరు ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు, లేదంటే మీ సొంత డబ్బులతో కూడా మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచిగా మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము నెంబర్ 4 చూద్దాం, మొబైల్ రీటైల్ షాప్. మొబైల్ రీటైల్ షాప్ అంటే ప్రస్తుతం కనుక ఉన్నటువంటి ట్రెండ్స్ తగ్గట్లుగా మొబైల్స్ కనుక మీరు తీసుకొచ్చేటువంటి నెట్వర్క్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలను మీరు పొందవచ్చు. దీనికి సంబంధించి కూడా చాలామంది కూడా చాలా ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకప్పుడు పర్టికులర్ బ్రాండ్స్ ఒప్పో కావచ్చు, యాపిల్స్, ప్రతి స్టోర్స్తో మీరు మాట్లాడుకొని సో వారికి ఎంత అమౌంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దట్ వాళ్ళు మీకు ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి చాలా లక్షలోనే ఖర్చు అవుతుంది, క్రోడ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
మీరు స్మాల్ స్కేల్ కనుక పెట్టుకోవాలనుకుంటే మినిమం మీకు 20 to 30 lakhs అయితే ఖర్చు అవుతుంది. సో ఈ యొక్క మొబైల్ బిజినెస్ కనుక మీరు చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే సో ఎప్పటికప్పుడు మీరు చక్కగా మార్కెటింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని బట్టి లైక్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ యాక్సెసరీస్ కూడా అన్నీ కూడా మీరు అందులో పెట్టుకున్నట్లయితే మంచి లాభాలు మీరు పొందవచ్చు. సో ఈ ఫ్రాంచైజ్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము నెంబర్ 5కి వెళ్ళిపోదాం. హెల్త్ అండ్ వెల్నెస్ అనమాట. సో మనం ప్రస్తుతం చూసినట్టయితే చాలామంది కూడాను యోగా అని చెప్పి జిమ్ అని చెప్పి సో చాలామంది చాలా మక్కువ చూపిస్తున్నారు, హెల్త్ వైపు బాగా అడుగులు వేస్తూ ఉన్నారనమాట. హెల్త్ అండ్ వెల్నెస్లో భాగంగా మీరు కనుక జిమ్ వాళ్ళతో మాట్లాడుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఫేమస్ జిమ్స్ ఉన్నాయో సో వాటితో మాట్లాడుకొని ఈ యొక్క బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో కల్ట్ ఫిట్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అందులో మీరు ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి సో కాంటాక్ట్ విత్ అస్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది, ఆర్ జాయిన్ విత్ అస్ అండ్ పార్ట్నర్ విత్ అస్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు వాళ్ళతో మాట్లాడుకొని అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని సో దట్ వాళ్ళకి మీరు కొంత అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు కొంత ప్లేస్ కూడా చూపించాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళే డిజైన్ చేస్తారనమాట. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్రాంచైజ్ కాస్ట్ని తీసుకుంటారు అండ్ మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఎట్లా నడుపుకోవాలి ఏంటి అని చెప్పి అంతా క్లియర్గా. సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ యోగాకి సంబంధించి కావచ్చు, సో యోగా ఇన్స్టిట్యూషన్స్ మీరు పెట్టుకోవచ్చు. సో దట్ ఈ విధంగా మంచి లాభాలు అయితే మీరు పొందవచ్చు అనమాట. ఇవి బెస్ట్ 5 ఫ్రాంచైజ్ ఐడియాస్. సో గైస్, నేను మీ అందరికీ ఇంకొన్ని ఫ్రాంచైజీల గురించి చెప్పబోతున్నాను. జస్ట్ ఒక ఐడియా అయితే ఇస్తాను. సో మీరు కనుక బాగుంది చేసుకుంటాం ఈ బిజినెస్ అనుకుంటే చేసుకోవచ్చు. సో నెంబర్ 1 కాఫీ ఫ్రాంచైజ్. ఇందాక చెప్పా కదా ఆల్రెడీ, దీనికి బెస్ట్ అనమాట. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు మీరు తెచ్చుకోవచ్చు. నెంబర్ 2 బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రాంచైజ్. నెంబర్ 3 ఫర్నిచర్ రీటైల్ ఫ్రాంచైజ్. ఫర్నిచర్ సంబంధించి చాలా ఫ్రాంచైజీలు కూడా బయట ఉన్నాయి. సో వాటితో మాడుకొని ఫర్నిచర్ రీటైల్ ఫ్రాంచైజ్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 4 డైరీ ప్రొడక్ట్స్ ఫ్రాంచైజ్. నెంబర్ 5 బేకరీ ఫ్రాంచైజ్. నెంబర్ 6 గిఫ్ట్ స్టోర్ ఫ్రాంచైజ్. నెంబర్ 7 ఐవేర్ రీటైల్ ఫ్రాంచైజ్. నెంబర్ 8 మొబైల్ రీటైల్ ఫ్రాంచైజ్. నెంబర్ 9 ఫుట్వేర్ రీటైల్ ఫ్రాంచైజ్. నెంబర్ 10 ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్. నెంబర్ 11 క్లాతింగ్ స్టోర్ ఫ్రాంచైజ్. Number 12 fast food franchise. Number 13 restaurant franchise. Number 14 preschool franchise. Number 15 gym studio franchise. Number 16 pharmacy retail franchise. Number 17 ఆటోమొబైల్ ఫ్రాంచైజ్. సో ఇవి బెస్ట్ ఫ్రాంచైజ్ అనమాట. టాప్ 17 ఫ్రాంచైజ్ మీకోసం నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను. మీరు మంచిగా స్టడీ చేసుకొని మీ యొక్క ఫ్రాంచైజ్ బిజినెస్ని స్టార్ట్ చేసుకొని లక్షల డబ్బులు సంపాదించేయండి. సో మీ అందరికీ అద్భుతం చెప్పాలనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.